వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న తగ్గింది, మొన్న తగ్గింది, పెంచారు అన్నావు. కానీ యుద్ధం మొదలైన 76 రోజుల పాటు ఎవరు పెంచలేదు. ఆ విషయం ఎందుకు మర్చిపోయారు మీరు చెప్పేటప్పుడు? ఎవరు పెంచొద్దన్నారు? 76 days ఎవరు పెంచొద్దన్నారు? మీరు కాదు, డైరెక్ట్ గా నిలదీసావు కాబట్టి నేను డైరెక్ట్ గా అడుగుతా, ఎవరు పెంచొద్దన్నారు? మీరు చెప్పలేదు. ఎవరు ఎందుకు పెంచలేదు? 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పెంచలేదు. నువ్వు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి పెంచకుండా ఇప్పుడేదో పెద్ద నన్ను క్వశ్చన్ చేసిన చెప్పు. ఇక 76 రోజుల పాటు అది వెంకటేశ్వర ఒక మాట, 76 రోజుల పాటు పెంచలేదు. నువ్వు అన్నట్టు ఎలక్షన్ కొద్దిగా పెంచలేదు. అది అయిపోయింది. కలిపిరేడుగా రోజుకి ఇంత అని పెంచుతాం. సో నువ్వు తప్పు కాదు, ఇక్కడ గవర్నమెంట్ తప్పు కాదు. యుద్ధం అనేది అప్పుడు వచ్చింది. ఆ రోజు నుంచి ఆ రోజే పెంచుండాలి నీ ప్రకారం అయితే. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవాళ తగ్గింది $5 అన్నావు కదా. క్రూడ్ బెంచ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందంటే, మనం ఇవాళ అక్కడ తగ్గితే ఆ ఆయిల్ అంటే రోజు మనం పర్చేస్ చేస్తూనే ఉంటారు. ఆ ఆయిల్ మనకు 20 days తర్వాత వస్తుంది. సో మనం ఇవాళ ఇక్కడ మనం బంకులో కొంటున్న ఆయిల్ ఏదో 25 days ముందు కొన్న ఆయిల్. సో ఆ ప్రైసే మనకు వర్తిస్తుంది. సో 3 నెలల క్రితం తగ్గింది కాబట్టి ఆ రోజు ప్రైస్ ఇప్పుడు రాదు. నెక్స్ట్ ఇవాళ అక్కడ తగ్గింది కాబట్టి ఆ ప్రైస్ రేపు మార్నింగ్ మనకు రాదు. సో ఈ దేనికంటే అక్కడి నుంచి దాన్ని ఇంపోర్ట్ అయ్యి ఫ్రైట్ రావాలి, దాని షిప్పుల్లో అది రావాలి. ఈ షిప్పుల్లో వచ్చేప్పుడు యుద్ధం లేదంటే కేవలం యుద్ధం వల్ల పెరిగింది ఒక్క బ్రెంట్ క్రూడ్ మాత్రమే కాదు, షిప్పింగ్ ఛార్జెస్ బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఇందాక మీ స్టార్టింగ్లోనే స్టేట్ ఆఫ్ హార్మూజ్ అన్నారు కదా, తిరుక్కొని వస్తున్నాయి. అంటే మెయిన్ రోడ్లో రాకపోతే సందులు గొంతులు తిరుక్కొని వస్తాం కదా మనం, ఆ టైప్లో వస్తున్నాయి. ప్లస్ వార్ ఇన్సూరెన్స్ అంటారు, ప్రతిదానికి ఫ్లైట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అట్లాగే వార్ ఇన్సూరెన్స్ వచ్చింది. సో ప్రతి దాని మీద ఒకటి ఒక్కొక్క దాని మీద యాడ్ అవుతూ ఇప్పుడు పెట్రోలు పెంచడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అట్ ది సేమ్ టైం అదేదో ₹50కో ₹30 కూడా ఇవ్వరు. మీరు ఒక్కసారి కువైట్లో కానీ, లేకపోతే సౌదీ అరేబియాలో కానీ, లేకపోతే ఆ గల్ఫ్ కంట్రీస్లో కానీ, వెనిజులాలో కానీ, కెనడాలో కానీ, యూఎస్ఏలో కానీ ప్రతి చోట ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ $1కో $0.50కో ఇవ్వరు కదా. ఎందుకంటే హైడ్రోకార్బన్స్ ఆర్ ఫైనైట్. అంటే హైడ్రోకార్బన్స్ ఎప్పటికైనా అయిపోయేవే. సో దానికి ఫస్ట్ నుంచి ఉన్న పాలసీ ఏంటంటే, మనం ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాం, అది హ్యూమన్ టెండెన్సీ. సో ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఖచ్చితంగా హైడ్రోకార్బన్స్ ప్రైస్ ఎక్కువే ఉంటాయి. పాయింట్ 1. పాయింట్ 2, ఇది నేను టీడీపీ యొక్క తరఫున మారుతాను కాదు, ఒక ఇప్పుడు అందరూ ఆర్థికవేత్తలు అని చెప్పుకున్నా కాబట్టి నేను కూడా ఆర్థిక సంబంధించి చెప్తాను. విజయ్ ఒక మాట కాదనట్లేదు అబ్బా. ఎకనామిక్స్ లో నీ ఎక్స్పర్టైజ్ నాకు తెలుసు, ఐ నో. అందుకే కదా నిన్ను పిలిచాను, అందులో డౌట్ లేదు. నేనేం కాదంటలేదు, నీకు తెలుసు కాబట్టి నిన్ను పిలిచాను. యూ హ్యావ్ టు అనలైజ్. కాదు వెంకటకృష్ణ, ఇక్కడ మనం గ్యాలరీకి ప్లే చేయడం ఈజీ. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా మేము కూడా పేదవాళ్ళ గురించే రోజు మాట్లాడతాం. ₹4000 పెన్షన్ మేము ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తుందా? లేదు. ₹4000 ఇస్తున్నాం మేము. ప్రతి ఏమంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఇస్తుందా? లేదు. సరే, ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. ₹4000 పెన్షను ప్రపంచంలో ఏమైనా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ లేదు. అట్లీస్ట్ దాన్ని డాలర్స్లో చూస్తే ఇస్తారేమో అది, కానీ భారతదేశంలో ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏమి సోదరా? దానికి దీనికి లింక్ ఏంటి? వస్తున్నా ఒక్కసం నేను వస్తున్నా అట్టని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు రామాయణం చెప్పమన్నా కూడా మీరు పార్టీ ప్రమోషన్ చేస్తారు. ఇదే సమస్య. వస్తున్నా లేదు బాస్, లేదు. పాయింట్ వినండి. 2014 నుంచి 2019 దాకా మేము ఒక్కసారి కూడా పెంచలేదు, సరికదా. 2018లో ₹2 తగ్గించిన ప్రభుత్వం మాది. సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే మేము తగ్గించాం. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కొద్దిగా పెంచాడు. ఆయన ₹4 పెంచాడు. కాదు విజయ్, ఒక మాట రిక్వెస్ట్ అండి. ఇప్పుడు స్టేట్లు ఎందుకు తమ వ్యాట్ని తగ్గించుకోవట్లేదు అనేది డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. అయితే అది మాట్లాడదాం కానీ ఇప్పుడు యుద్ధం వల్లనే ఇది పెరిగింది అనే దానికి మాత్రం
ఎవరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఖచ్చితంగా లేరు. ఇష్టం. నాకు ఒక్క కాదు, నిమిషం కాదు. టైం ఇవ్వు. ఒక మాట లేదు, విజయ్, ఒక్క ఒక మాట. I'll just- నో 4 సంవత్సరాలుగా నో ప్లీజ్. మార్చ్లో యుద్ధానికి ముందు కూడా ఇప్పుడున్నంత లేదు క్రూడ్ ఆయిల్ ధర కరెక్ట్ లేదు. Correct. అప్పుడు $108 $112 ఉంది. యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వాలి అప్పటికి. 6 నుంచి $115 అవుతుంది. ఏది 67. నార్మల్ క్రూడ్ ఆయిల్, నాట్ లేదు. బ్రెంట్. అలాంటిది $70 ఇప్పుడు ఇంకా తగ్గుతోంది. $60-70 మరి సారీ సార్ ఒక విషయం. $29 $60 నుంచి $70 ఉన్నింది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి $40 ఉంది. 40 ఒక ఫేజ్ $29 వెళ్ళింది. సో అందువల్ల ఒక్క నిమిషం, ఉండొచ్చు. నేనేం కాదనట్లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు, అందుకని 4 సంవత్సరాలుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల 4 సంవత్సరాలుగా పెట్రోల్ ఎందుకు ధరలు పెంచలేదు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే Please. ఓకే, అది గుర్తుపెట్టుకుందాం, అది మాట్లాడదాం. కానీ 4 సంవత్సరాలుగా మనం పెట్రోల్ ధరలు పెంచలేదు. 4 years గా పెంచండి అబ్బా, రోజు పెంచండి. ఎక్కడ 4 సంవత్సరాల నుంచి పెంచలేదు కదా అని చెప్పి గురించి రోజు పెంచండి. 10 రోజుల్లో 4 సార్లు పెంచావు. 4 సంవత్సరాల నుంచి పెంచలేదని కాదు విజయ్. నువ్వే అంతా చెప్తున్నావు. కాదు, ఇర్రేషనల్ గాను ఇల్లాజికల్ గాను మాట్లాడద్దు దయచేసి. 4 సంవత్సరాల నుంచి పెంచలేదని 10 రోజుల్లో 4 సార్లు పెంచేస్తామంటే ఇది ఏ రకంగా ఉంటుంది? మీరు పెంచేది కాదు, మీరు పెంచేది పెట్రోల్ డీజిల్ కి మాత్రమే పరిమితం అవుతుందా? యు నో వెరీ వెల్ అబౌట్ దాన్ మీ రైట్. పెట్రోల్ డీజిల్ కే పరిమితం అవ్వదు కదా. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నేను కాదు కాదంటం లేదు. దీని నేను సైడ్ కాదంటలేదు. ఎఫెక్ట్స్ కానీ మనం కూడా చూడాలి. ఒక మాట. యుద్ధం వచ్చిన తర్వాత కాదు మన ఇద్దరి మాట యుద్ధం క్లాస్ వచ్చిన తర్వాత అవుతుంది 76 రోజుల దయచేసి. పాటు పెంచలేదు మనం. క్లాష్ Please. అవుతుంది ఇక్కడ. ఇవాళ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం డీజిల్కి మాత్రమే పరిమితం అవుతాయా అంటే అది తక్కువ. దానికన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. పెట్రోల్ డీజిల్ మీదనే ఉంటే ఆ ధర పెంపు అనేది కరెక్ట్ తాగినోడు కడతాడు తాళపన్నుని, సైకిల్ మోటారో లేకపోతే కారో లారీయో అంతవరకే పరిమితం అయితే అనుకోవచ్చు. కానీ అది కాదు. దాదాపు కనీసం 200 పైచిలుకు నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. కరెక్ట్ 200 పైచిలుకు. 30%